పావలా కోడికి ముప్పావుల మసాలాట. చంద్రబాబు నాయుడు వ్యవహారం అచ్చం అలానే ఉంటుందంటున్నారు ఆర్థికవేత్తలు. ఒకప్పుడు ప్రపంచ బ్యాంకు జీతగాడిగా ఆంధ్రప్రదేశ్కు సీఈఓగా ప్రచారం పొందిన చంద్రబాబు నాయుడు ఏం చేసినా ఈవెంటే, ఏం చేయకపోయినా ఈవెంటే. ఈవెంట్ల కోసమే కోట్లకు కోట్ల ప్రజాధనాన్ని మంచినీళ్ళలా ఖర్చు చేసేస్తున్నారు. చేసే పని తక్కువ, ప్రచారం ఎక్కువ. రూపాయి పని చేస్తే ₹1,00,000 ప్రచారం చేసుకోవటం బాబు ఐడియాలజీ. యోగా డే అయినా, విజన్ డాక్యుమెంట్ అయినా ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టేయడమే. దమ్మిడి ప్రయోజనం లేకపోయినా దండిగా దోచిపెట్టేయడమే. దీనిపైనే సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి. సంక్షేమం, అభివృద్ధి ఏమీ చెయ్యకపోయినా చాలా చాలా చేసినట్లు చెప్పుకోవడంలో చంద్రబాబును మించిన వారు ప్రపంచంలోనే మరొకరు ఉండకపోవచ్చు. ఇలా చెప్పుకోవడం కోసం ఆయన చేశానని చెప్పుకునే అభివృద్ధిపై పెట్టే ఖర్చు కన్నా ఎన్నో వేల రెట్లు ఎక్కువ డబ్బును ప్రచారానికి ఖర్చు చేస్తారు. విషయం వీక్గా ఉంటే ప్రచారం పీక్లో ఉండాలన్నది బాబు ఫిలాసఫీ అంటారు తెలిసినవారు. 2014లో ముఖ్యమంత్రి అయినప్పుడు రాజధాని అమరావతిని గ్రాఫిక్స్ లో ప్రమోట్ చేయడానికి, దాని డిజైన్ల రూపకల్పనకు కోట్లకు కోట్లు ఖర్చు చేశారు చంద్రబాబు. ఈసారి అదే బాటన నడుస్తున్నారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 పేరుతో గత డిసెంబర్లో ఓ డాక్యుమెంట్ విడుదల చేశారు చంద్రబాబు. ప్రగతికి 10 సూత్రాలు అందిస్తున్నట్లు అప్పట్లో చెప్పుకున్నారు. అయితే ఈ డాక్యుమెంట్ తయారీ బాధ్యతను బోస్టన్ కంపెనీకి అప్పగించిన చంద్రబాబు దాని రూపకల్పనకు ₹3.5 కోట్ల ప్రజాధనాన్ని మంచినీళ్లలా ఖర్చు చేశారు. ఇక ఈ డాక్యుమెంట్ విడుదల కార్యక్రమాన్ని ఈవెంట్ తరహాలో నిర్వహించారు. దానికోసం ఏకంగా ₹8,40,00,000 గాల్లో కలిపేశారు. స్వర్ణాంధ్ర డాక్యుమెంట్ తో రాష్ట్రం రూపురేఖలు మార్చేస్తానని చెప్పుకొచ్చారు. గత ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చాక అమరావతి పునఃప్రారంభం పేరిట వందల కోట్లు ఖర్చు చేశారు. ఇంత హడావుడి చేసి కేంద్రం నుంచి ఒక్క పైసా కూడా తీసుకురాలేకపోయారు. కేవలం దీన్ని ఒక షోగా, ఈవెంట్గా నిర్వహించి ప్రచారం చేసుకున్నారంతే. 2 నెలల క్రితం యోగా డేని పురస్కరించుకుని గిన్నిస్ రికార్డ్ కొట్టేయాలని చెప్పి ఏకంగా ₹300 కోట్ల ప్రజాధనాన్ని వృధాగా ఖర్చు చేశారు. ఇందులోనూ బోలెడు అవినీతి జరిగిందన్న ఆరోపణలు వచ్చాయి కూడా. అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా సూపర్ 6 గ్యారంటీలను అమలు చెయ్యని చంద్రబాబు వాటి ప్రచారానికి మాత్రం కోట్లకు కోట్లు ఖర్చు చేశారు. సంక్షేమం పేరుతో ప్రజలకిచ్చేది తక్కువ, ఆ పథకాల ప్రమోషన్కు ఖర్చు చేసేది ఎన్నో రెట్లు ఎక్కువ. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ల పేరిట హడావుడి చేస్తూ ఎన్నికల హామీలను ఎలా ఎగ్గొట్టాలో ప్లాన్ చేస్తున్నారు. తాను హామీలు నిలబెట్టుకోకపోవడానికి జగన్మోహన్ రెడ్డే కారణమని తలా తోకాలేని ఆరోపణ చేస్తున్నారు. తాను చెయ్యని అభివృద్ధికి మాత్రం కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ఇష్టారాజ్యంగా ఖర్చు చేస్తున్నారు.